అందరికి నిద్ర ఏమైనా వస్తుందా? యాక్టివ్గానే ఉన్నారు కదా? హల్లెలూయా. చక్కగా ఈరోజు పునరుద్ధాన దినంలోకి దేవుడు మరొక దినంలోకి మనందరినీ ప్రవేశపెట్టి ఉన్నారు. మరి ముఖ్యంగా దైవజనులు స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరం తెలియపరుచుకుంటున్నాము. దూరం నుంచి వచ్చి విశాఖ ప్రజలు మరి ముఖ్యంగా బస్సులో ప్రయాణం చేసి మరి మన కోసం వాక్యం అందించడానికి వచ్చారు. కాబట్టి నేను సమయాన్ని బ్రదర్కే ఇచ్చేస్తాను. అయితే 2-3 మాటలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన ఆల్రెడీ వాక్యం వరకు చేశారు కాబట్టి చక్కగా మనం స్ట్రైట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాము. నిన్నటి దినమందు మనం మాట్లాడుకున్నాం శనివార కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ మనందరికీ తెలుసు ఎక్కడ పెట్టారు? అరిమతయ యోసేపు అనే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాధిలో పెట్టి రాయి పొర్లించి దానికి ఏం చేశారు? వాళ్ళంతా కావలి ఉంచి మరలా సీలు కూడా చేపించారు కదా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు వీళ్ళు ఏమన్నారు? ఈ వంచకుడు సజీవుడై మరలా తిరిగి లేస్తాడని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. ఎవరికి జ్ఞాపకం ఉన్నది? అన్యులకి జ్ఞాపకం ఉన్నది, పక్కనే ఉన్న శిష్యులకి జ్ఞాపకము లేదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? భయపడుకుంటూ దాక్కొని ఎక్కడెక్కడో వాళ్ళంతా దాక్కున్నారు. కానీ వీళ్ళు మాత్రం అన్యులు మాత్రం బలంగా నమ్ముతున్నారు ఆయన తిరిగి 3వ దినమున లేస్తాడు అని చెప్పేసి. ఈ దినం వాక్యాన్ని ప్రతిసారి మనం వింటూ క్రైస్తవులు మనం చెప్పుకుంటూ అన్ని విషయాల్లో కూడాను మనము ప్రతి శనివారం లేకుంటే ప్రతి శుక్రవారం ఎక్కడ ఆరాధన జరుగుతుంటే అక్కడ ఉంటూ కూడాను దేవుని మీద ఎంత నమ్మకంతో ఉన్నామనేది మనం పరీక్షించుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనల్ని పరీక్షించుకోవడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, అయితే నేను ఇక్కడ గొప్ప విషయాన్ని అంటే ఒక స్త్రీల గురించి ఇక్కడ నాకు చాలా నచ్చేటటువంటి ఇక్కడ ఒక సందర్భాన్ని మనము తీసుకొని ఒక 5 నిమిషాలు ఇచ్చేస్తాను. చూడండి, మనందరికీ తెలుసు యోహాను సువార్త 19వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే యోహాను సువార్త 20వ అధ్యాయం దగ్గరికి డైరెక్ట్గా వచ్చేద్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయం తీసారు కదా. మొదటి వచనం, ఆదివారం ఇంకను చీకటి ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కడే సమాధి ఎదుగు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారము చూడండి, అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపివేసిన విధానమే చాలా చాలా ఘోరాతి ఘోరం. అంతటి సిలువ ఆ శిక్ష అనేది ఎవరికి ఉండదు. సిలువ శిక్షలు ఉంటాయి ఆ రోజుల్లో, చెప్పాను కదా. జస్ట్ మామూలుగా ఏదో సిలువ మీద పెట్టేస్తారు, అటు ఇటు చేతులు కట్టేస్తారు, ఎలా తీస్తారు, వారి ప్రాణము అలా పోతుందన్నమాట. అంతేకాని ఇలా కొట్టుకుంటూ ముళ్ళ కిరీటం పెట్టుకుంటూ ఆయన చేతుల్లో సీలను గుచ్చుకుంటూ ఇంత మరణం ఎవరికి కూడా లేదు. అంత మరణం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని అలా పెట్టేసిన తర్వాత ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా చంపాలని ఉంటారా? ఉండరా మిగతా వాళ్ళు కూడా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనే అంతగా చంపినటువంటి పరిస్థితి కలిగిన ఆ సమయంలో ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను ఈ స్త్రీలు కొంతమంది ఆదివారము పెందల కడే, ఇప్పట్లాగా కరెంట్లు ఉన్నాయా ఆ రోజుల్లో? ఏమన్నా వైర్లు, కరెంట్లు, లైట్లు బాగున్నాయా? లేవండి. ఏమీ లేని సమయాల్లో కూడాను ఆ స్త్రీలు ధైర్యం చేసి వారు ప్రేమించినటువంటి దేవుని కొరకు వెతుక్కుంటూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడిని వెతకడానికి ప్రయత్నం చేస్తే దేవుడే నీకు ఎదురుగా వస్తారు. హల్లెలూయా. నువ్వు లోకాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తే లోకమే నీకు ఎదురు వస్తుంది. నువ్వు ఇంకొకటి ధనాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తే నీకు ఎదురుగా అదే నిన్ను ఇబ్బంది పెడుతుంది. నువ్వు లోకంలో ఏది వెతకాలనుకుంటున్నావు అది ఎదురుగా వస్తుంది, కానీ అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఈ స్త్రీ ధైర్యంగా చూడండి, ఆ చీకటి సమయంలో సమాధుల దగ్గరికి ఈ రోజుల్లోనే ఎవరైనా వెళ్తామండి? పొద్దున్నే లేచి అసలుకి అటువైపు వెళ్ళాలంటే ఎవరికైనా కూడా భయంగా ఉంటుంది. ఏది ఈ రోజులో కరెంట్లు, లైట్లు అన్నీ ఉండి కూడా రోడ్ల మీద మనం పొద్దున్నే లేచి చీకటి ఉండగానే వెళ్ళటం అంటే కష్టం. కానీ ఈ స్త్రీ వచ్చిందని ఎంతగా దేవుడిని ప్రేమించిందో చూడండి. ఒకసారి మనం చూసుకోగలిగితే ఆ స్త్రీ గురించి. ఆ తర్వాత 11వ వచనం డైరెక్ట్గా వచ్చేద్దాం, మనకు సమయం ఎక్కువ లేదు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకరు కాలు వైపున ఒకరు కూర్చుంటే కనపడిన వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచినో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి
ఏమంటుంది, అయ్యా తోటమాల అనుకుంది, పాపం యేసుక్రీస్తు ప్రభువారే పలకరిస్తుంది. ఆ చీకటిగా ఉన్న సమయం పునరుద్ధానమైనటువంటి యేసయ్యని గుర్తుపట్టకుండా ఆమె ఏమనుకుంటుందంటే, అయ్యా తోటమాల అనుకుని నా యేసు బాడీ ఇక్కడ ఉండాలి, కనిపించట్లేదు, నీకేమైనా తెలిస్తే చెప్పు, నేను దానిని ఎత్తుకొని పోదును. హల్లెలూయా హల్లెలూయా. ఒక మనిషి, అది కూడా ఒక మగ వ్యక్తి ఉన్నటువంటి, చనిపోయిన తర్వాత శరీరాన్ని నేను ఎత్తుకొని పోగలను అంటుంది. అంటే ఆ స్త్రీ ప్రభు యేసుక్రీస్తు వారిని ఎంతగా ప్రేమించింది అర్థం చేసుకోండి. ఆవిడ ఎంతగా దేవుని కొరకు ఎత్తుక్కుంటూ వచ్చింది, ఏడుస్తూ మాట్లాడుతుంది. అందుకే మీరు అందరి జ్ఞాపకం ఉంచుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి పుట్టినప్పుడు ఎవరి ద్వారా వచ్చారు? కన్య అయిన మరియ ద్వారా వచ్చారు. పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా మరియతోనే మాట్లాడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడుతున్నారు. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు నీతోని నాతోని మనతోని అదే మాట్లాడుతున్నారు. దేవుడు, ఎందుకు ఏడుస్తున్నావు ఈ లోకంలో, ఎందుకు దుఃఖపడుతున్నావు ఈ లోకంలో? ఎవరు ఇబ్బంది పెట్టారా నేను? ఏదో నీకు లేదా, కోల్పోయావా, పరిస్థితులన్నీ నేను చేజారిపోతున్నాయి అనిపిస్తుందా? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఇంకా నేను తిరిగి లేచానన్న విషయం జ్ఞాపకం ఉంచుకుంటున్నావా? నువ్వు ఎందుకు తిరిగి ఏడుస్తున్నావు? ఏడవద్దు అని దేవుడు ఈరోజు మాతోటి మాట్లాడుతున్నారు. ఈ పునరుద్ధాన దినము రోజు దేవుడు ఇస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే, దుఃఖంతో ఉన్న నీకు నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడు లేచారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలు మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఏది చనిపోయినప్పుడు, గుడ్ ఫ్రైడే రోజు ఆయన తిరిగి లేచాక కూడాను మాట్లాడిన ప్రతి మాట కూడా మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. దుఃఖపడుతున్న మనతోనే మాట్లాడుతున్నారు. ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇంకా నీ దుఃఖము, నీ చింత యావత్తు నా మీద వేయి. నా మీద ఎందుకు వేయాలో తెలుసా? నేను నీ గురించి చింతించుచున్నాను కనుక, నేను నీ గురించి చింతించుచున్నాను కనుక నీ చింత యావత్తు నా మీద వేసి నువ్వు సంతోషంగా నన్ను ఫాలో అయిపో, నన్ను అనుసరించుకుంటా వెళ్ళిపోమని దేవుడు ఈ దినం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ తరువాత మనం అంటే చాలా అన్ని సువార్తల్లో రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ చూడండి, తర్వాత 21వ వచనం, డైరెక్ట్ 21వ వచనం దగ్గరికి ఇవ్వండి, వచ్చేసేయండి. అక్కడ అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను పంపించున్నాను. ఏం చెప్పాను మరలా మాట? దానికంటే పైన కూడా మాట్లాడతారండి. 19వ వచనంలో కూడా చూడండి, ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాను కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నుంచి మీకు సమాధానం అగునుగాక. ఆయన ఎందుకు లేచారు? నీకు నాకు సమాధానం కలుగజేయడానికి వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. దుఃఖపడుతున్న నిన్ను ఓదార్చడానికి వచ్చారు. సమాధానం లేని జీవితంలో సమాధానం కలిగించడానికి వచ్చారు. ఇదిగో సమాధానం కలుగును గాక. అలాగే అక్కడ మరియ తల్లిని చూసి అక్కడ ఏమని చెప్పారు? దేవదూతలు, భయపడకుడి. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఇక్కడ భయపడకు. ఎందుకంటే ఈరోజు భయపడుతున్న సమాజం, భయపెడుతున్న సమాజం మన చుట్టూ ఉంది. ఆ సమాజం భయపెడుతున్న భయాలకు భయపడి ఏ గదిలో దాక్కుని ఉన్నావో నువ్వు నేను కూడాను, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. భయపడకు, భయపడకు, భయపడకు. చెప్పాను కదా, మన అందరికీ తెలుసు కదా బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు రాయబడింది భయపడకని? 365 సార్లు భయపడకని రాయబడింది. అంటే రోజుకు ఒకసారి నువ్వు భయపడతావని ఆయన ముందే తెలుసు. లేచిన దగ్గర నుంచి ఏదో ఒక భయము, ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక సమాధానం లేని స్థితి. భార్య భర్తలకు సమాధానం లేకపోయి ఉండొచ్చు, లేకుంటే చుట్టుపక్కల చుట్టాలతో సమాధానం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఆఫీసర్స్తో నీకు సమాధానం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే చుట్టూ స్నేహితులతో సమాధానం లేకుండా ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్నారు ఈరోజు, నేను వచ్చాను నీకు సమాధానం కలుగజేయడానికి. నువ్వు నాతో రిలేషన్ పెంచుకుంటే, నాతో సహవాసం పెంచుకుంటే నీకు అన్ని సమాధానాలు నేను కలుగజేస్తాను. నువ్వు వాళ్ళెవరో సమాధానం కోసం చూడకు, వాళ్ళు సమాధానం పడరు. నువ్వు నాతో సమాధాన పడితే వాళ్ళని నీతో ఎలా సమాధాన పరచాలో నేను చూసుకుంటానని దేవుడు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి సిలువ మీద పలికినటువంటి అనేకమైన మాటలు ఆయన మాట్లాడింది, నీతో నాతో నడచడానికి ఆయన వచ్చారండి. బ్రదర్ గారు చాలా విషయాలు చెప్తారు. బ్రదర్ గారు మీకు అందరికీ కూడాను చాలా వాక్యం ఉంటుంది. క్రీస్తు సంఘంలో చెప్పే ప్రతి ఒక్కరి దగ్గర చాలా వాక్యం ఉంటుంది. ఫస్ట్ టైం వీళ్ళ దగ్గరికి జాయిన్ అయిన తర్వాతనే నేను వాక్యం అంటే ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం మొదలెట్టింది. వంశీయాల దగ్గరికి వచ్చి కూడా నేను వాక్యం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను, ప్రతి క్షణము కూడాను. చూడండి, అక్కడ అమ్మాయి గ్రామంలో వెళ్తూ ఉన్నారట. అక్కడ ఒక్కసారి అదొక్క వచనం చూపించి ఇక్కడ నేను వినిపించేస్తాను. బ్రదర్
తీసుకుంటారు. లూకాసు వార్తలో ఒకసారి రాగలిగితే 24వ అధ్యాయంలో అక్కడ నేను మగ్దలేని మరియ గురించి చెప్పాలనుకున్నాను. ఆమె ధైర్యం, సాహసాలు. స్త్రీలు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారా లేదా కదా? మంచి విషయాన్ని చేయండి, చెడ్డ విషయాన్ని వద్దు. దయచేసి నేను అదే చెప్తున్నాను. స్త్రీ తెగించింది అంటే ఏమైనా చేయగలుగుతుంది, ఏమైనా చేయగలదన్నటువంటి విషయం మనకి తెలుసు. కాబట్టి ఆ తెగింపు దేవుడి పనుల కోసం ముందుకు పెడితే బాగుంటుంది. అనవసరమైనటువంటి పనుల్లో తెగించుకొని ముందుకు వెళ్ళడం వల్ల వచ్చేది ఏమి లేదు, తెగిపోవడం తప్పించి. అందువల్ల అలాంటి విషయాలు కాకుండా దేవుని పనిలో మనం తెగించి పని చేయగలిగితే దేవుడు మనందరినీ చక్కగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మరియ తల్లి కడుపులో నుంచి రావడానికి ఇష్టపడ్డారు. కానీ ఆయన మరియ తల్లి ఒక స్త్రీని వాడుకున్నారు ఆయన. అలాగే చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ మాట కూడా ఆ తల్లి ద్వారా సువార్తను ప్రకటిస్తున్నాను. నేను లేచానని వెళ్ళి శిష్యులకు చెప్పమనే మాట కూడా మరియ తల్లికే చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి 24వ అధ్యాయంలో ఎంఐ గ్రామంలో అంట అక్కడ ఇద్దరు మనుషులంట దిగులుతో వెళ్ళిపోతూ ఉన్నారంట. నేనే గబగబా చదువుతాను చూడండి. 24వ అధ్యాయము 43వ వచనం నుంచి 13వ వచనం నుంచి చూస్తే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎంఐ గ్రామానికి వెళ్తూ జరిగిన ఈ సంగతుల గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. వారు సంభాషించుకుంటూ ఆలోచించుకుంటుంటే యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ప్రభువైన క్రీస్తు వారు ఎందుకు లేచారో తెలుసా? నీతో నాతో నడవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. భయపడుతున్నటువంటి వారితో కలిసి ఆయన నడుస్తున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నీకున్న కష్టంలో నేను ఒక్కదాన్నే నడుస్తున్నాను, నా చుట్టుపక్కల ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ఎప్పుడు అలా ఫీల్ అవ్వకండి. నీతో పాటు నీ దేవుడు నడుస్తున్నాడు, నీతో పాటు నీ దేవుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఆ నిరాశలో మనం వెళ్ళద్దు. అలాగే చూడండి, అక్కడ గబగబా చూస్తే కనుక ఆ తర్వాత అంటే వాళ్ళు అంటున్నారు, అయితే వారు ఆయన గుర్తుపట్టలేకున్నారు, కన్నులు మోయబడినావు. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటున్నారు, ఈ మాటలు ఏంటని అడిగారు. వారు దుఃఖముక్కులై నిలిచి వారిలో క్లైప అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినంలో ఇక్కడ జరిగిన సంగతి నీవు ఒక్కడవే తెలీదా? ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని గుర్తుపట్టుకున్నా వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి అసలు ఎంత ఘోరం జరిగిందని నీకు తెలుసా? మేము అనుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనే రక్షకుడు అనుకున్నాం, ఆయనే మెస్సయ్య అనుకున్నాం, ఆయన అసలు ఇక్కడ ఏదో ఒక రాజ్యం స్థాపిస్తాడు అనుకున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు అనుకున్నాం, మమ్మల్ని ఎంతో గొప్పగా చూస్తాడు అనుకుంటే ఆయనే నిరాశగా అందరి ముందు చనిపోయారు. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. మాకు అందరికీ కూడా వచ్చిన ఉత్సాహం అంతా పోయింది. ఎందుకంటే మేము దేవుడు ఎంతో గొప్పవాడు అనుకుంటే ఆయనే అంత సామాన్యంగా తొందరగా చచ్చిపోయాడు ఏంటి ఇలాగా వాళ్ళ చేతిలో? ఆయన ఏదో ఒక అద్భుతం చేసేసి శిలువ మీద నుంచి దిగి వాళ్ళందరితో యుద్ధం చేసేసి ఏదో చెయ్యాలని మేము ఆశపడితే ఆయన అలా చేయలేదు అని వీళ్ళు దుఃఖముక్కలైపోయి అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారంట. చూడండి, అప్పుడు అక్కడ 19వ వచనంలో ఆయన అవేమని వారిని అడిగినప్పుడు అవన్నీ విషయాలు వాళ్ళు చెబుతూ ఉన్నారండి. చెబుతూ ఉండే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి 25వ వచనంలో, అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని కొన్ని లేఖనంలో తన గురించి వచన భావములు వారికి తెలిపెను. యేసుక్రీస్తు ప్రభువారు దేనికి వచ్చారో తెలుసా? ప్రవచన వాక్యాలు మనకి జ్ఞాపకం చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వారితో నడుస్తానికి వచ్చారు. దుఃఖముఖులైనటువంటి వారితో మాట్లాడుతున్న మాటలన్నీ చెప్తూ ఏమంటున్నారంటే, ఇదిగో మోషే నుంచి సమస్త ప్రవక్తలు నా గురించి నేను చనిపోతాను, మళ్ళీ తిరిగి 3వ దినం చక్కగా లేస్తాను, మీతో పాటు ఉంటానని అనేక మంది ప్రవక్తల ద్వారా ఇంతకు ముందే చెప్పించారు కదా. అయినా అవేమి మీకు జ్ఞాపకం రాని మందమతులారా, అవివేకులారా అని ఈరోజు నిన్ను అదే ప్రశ్న. ఎందుకు కష్టము, ఎందుకు బాధ, ఎందుకు దుఃఖము, ఎందుకు ఇంకా నిరాశ, నిస్పృహ, ఇవన్నిటినీ ఇలాగే అనుభవిస్తూ పోతే మనల్ని కూడా దేవుడు అవివేకులారా, మందమతులారా, నేనున్నానని ఎందుకు మీకు జ్ఞాపకం రావట్లేదు? నన్ను నమ్మండి, నన్ను నమ్మి ముందుకు సాగిపోతే ఆ కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ మీకు తీసేసి నేను నిత్య రాజ్యంలో మిమ్మల్ని తీసుకెళ్తానన్నది జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆయన మనతో నడిచే దేవుడు, ఆయన మన దుఃఖాన్ని తీసివేసే దేవుడు, మన భయాలను తీసివేసే దేవుడు, మనకి సమాధానం కలుగు చేసే దేవుడు. పునరుద్ధానంలో ఆయన చెప్తున్న మరొక విషయం ఏంటంటే, ప్రవచనాలన్నిటినీ కూడాను ఇంకా మనకి జ్ఞాపకం చేస్తూ నెరవేర్చినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినం మన జ్ఞాపకం అక్కడంతా ఇంకా చదువుకుంటూ వస్తే 36వ వచనంలో చూడండి, వారు ఇలా మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, నీ
చేయమని అడుగుతారండి వారి గృహంలో. భోజనం కూడా వారితో పాటు కలిసి చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి రావాలని ఆశపడుతున్నారు? పునరుత్థానం అయిన తర్వాత నీ గృహంలోకి నా గృహంలోకి వచ్చి మనతో పాటు కలిసి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. హల్లెలూయా. అది యోహాను సువార్తలో ముందుగానే ఆయన తెలియపరిచారు, మీరు నమ్మితే మీతో పాటు సహవాసం చేయడానికి నేను మీతోనే ఉంటాను అని చెప్పేసి. కాబట్టి ఈరోజు నమ్మటం చాలా ముఖ్యము. ఈరోజు ఈస్టర్ అంటే మీకు అందరికీ ఈస్టర్ రోజు ఫారినర్ కంట్రీ అంటే అదర్ కంట్రీస్ ఎగ్స్ పంచుకుంటారు తెలుసా? ఎంతమందికి తెలుసు? గుడ్లు పంచుకుంటామంటారు. గుడ్డులు చిన్నపిల్లలకు కూడా గుడ్లు అది చూపించి ఈస్టర్ ఈస్టర్ అంటుంటారు. ఎవరైనా మమ్మల్ని అడిగారు అనుకోండి, ఎందుకు మీరు అలా గుడ్లు పంచుకుంటున్నారు, లేదా గుడ్లు అది చెప్పాలి కదా, ఎందుకు గుడ్లు పంచుకుంటున్నావు తెలుసుకోవాలి. తెలియకపోతే అడగండి. గుడ్లు ఎందుకంటే గుడ్డులో జీవం ఉంటుంది. గుడ్డులో జీవం ఉంటుంది కదా. గుడ్డులో నుంచి ఒక కోడి పిల్ల బయటికి వస్తుంది. మనం ఒకవేళ గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటే రాదనుకోండి, కానీ గుడ్డుని పొదిగిస్తే మనకి అక్కడ జీవం ఉందని అదొక సింబల్గా అనమాట. ప్రభువైన క్రీస్తు వారిలో జీవం ఉందని తెలియపరచడానికి, ఆయన జీవించి ఉన్నటువంటి దేవుడు జీవాధిపతిని తెలియపరచడానికి అదొక సింబల్గా ఇతర దేశాల్లో జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళకి అన్ని ప్రాక్టికల్గా చూపిస్తారు కానీ నమ్మరు. అందుకని వాళ్ళకి అలా చెప్పాలన్నమాట పిల్లలకి. అలాగే పునరుద్ధానము అంటే పునరంటే మరలా, ఉత్థానము అంటే లేవటం. పునరుద్ధానుడైనటువంటి మన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఈరోజు చాటిస్తున్నాం. కాబట్టి దుఃఖపడొద్దు, భయపడొద్దు, సమాధానాన్ని కలిగజేస్తాడు దేవుడు. ఆయన అభయవాక్కులు ఇచ్చారు, వాగ్దానాలను నెరవేర్చే వాక్కులు ఇచ్చారు. ఈ యొక్క పునరుద్ధానంలో లేచిన తర్వాత ఆయన మాట్లాడే 7 మాటలు ఇంకా గొప్పగా ఉంటాయి. మనం ఇంక తర్వాత కాలాల్లో మనము మన సంఘంలో మాట్లాడుకున్నాము. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.